బైబిల్ గ్రంథంలో అపవాది యొక్క మిషనరీ అని ఒక స్త్రీకి పేరుంది. ఆమె ఎవరూ కాదు, మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అత్యంత క్రూరురాలైనటువంటి వ్యక్తి యెజబెల్. ఈ యెజబెల్ విషయంలో, ఆమెను వివాహం చేసుకునే విషయంలో ఆహాబు తండ్రి అయినటువంటి ఓమ్రి భయంకరమైనటువంటి తప్పులను చేశారు. ఈ యెజబెలు అసెరాదేవి బయలు యాజకుడైనటువంటి తన తండ్రి అయినటువంటి యెఫ్తేయేలు నుంచి క్రూరమైనటువంటి మత ఆచారాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఈమె ఆహాబుని వివాహం చేసుకుంది. ఆహాబు మీద ఉన్నటువంటి ఇష్టంతో కాకపోవచ్చు. ఇశ్రాయేల్ దేశంలో ఈ బయలుదేవత ఆరాధనని స్థాపించి ఇశ్రాయేలులో ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి యెహోవా యందు విశ్వాసాన్ని పూర్తిగా లయపరచాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి స్త్రీ ఈ యెజబెల్. ఈ యెజబెలు బయలుదేవతకు, అషేరా దేవతకు ప్రవక్తలను ఏర్పరిచి తద్వారా ఆ భయంకరమైనటువంటి చీకటి మత వ్యాప్తిని ఇశ్రాయేల్ సామ్రాజ్యంలో విస్తరింపజేయ మొదలుపెట్టినటువంటి అత్యంత మండుతున్న ఆసక్తి కలిగినటువంటి మిషనరీ, సాతాను యొక్క మిషనరీ ప్రభావాన్ని ఇశ్రాయేల్ సామ్రాజ్యంలో వేగంగా విస్తరింపజేయాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి స్త్రీ ఈ యెజబెల్. యెజబెల్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఆమె మండుతున్న ఆసక్తి కలిగినటువంటి స్త్రీ తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల మధ్య స్థాపించాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి స్త్రీ యెజబెల్. తాను నమ్మినటువంటి ఈ చీకటి మతాన్ని ఇశ్రాయేల్ సామ్రాజ్యంలో విస్తరింపజేయాలి, దానికి అడ్డు అంటూ ఏది ఉండకూడదు అని అక్కడ ఉన్నటువంటి యెహోవా యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని పూర్తిగా రూపుమాపాలన్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి స్త్రీ ఈ యెజబెల్. యెజబెలు తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోనికి తీవ్రంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి స్త్రీ అయినది. ఈరోజు ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, మనం నమ్మినటువంటి యేసుక్రీస్తును, మనం నమ్మినటువంటి సువార్తను తీవ్రంగా ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి ప్రజల్లో యేసుక్రీస్తుని గురించి ప్రకటించి సువార్తను గురించి చెప్పి ప్రజలందరినీ దేవుని యొక్క రాజ్యంలో చేర్చాలనేటువంటి మండుతున్నటువంటి ఆసక్తి యెజబెలుకి ఏ విధంగా సాతాను యొక్క మిషనరీగా, సాతాను యొక్క సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరింపజేయాలనేటువంటి ఆసక్తి ఉందో, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రపంచంలోనికి, సమాజంలోనికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆసక్తి, మండుతున్నటువంటి ఆసక్తి మనకు ఉండాలని ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు.